ఈరోజు మా కర్రీ ఏమన్నది చూపిస్తాను. వచ్చింది చామదుంపల పులుసు అండి. ఉడకబెట్టి ఒలిచేసి పెట్టుకున్నాను. ఒక్క వంకాయ వేస్తున్నాను. మసాలా ఇదిగోండి వేగుతుంది. ఈ మసాలాకి ఏంటంటే 2 ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ధనియాలు, 2 టమాటాలు వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకుని 4 పచ్చిమిర్చి వేసి బాగా వేపుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి, వేగాలి. వేగిన తర్వాత మనం చామదుంపలు వంకాయ వేసేసుకుని పసుపు కారం వేసేసుకోవడమే. తర్వాత చింతపండు పులుసు పోసేసుకోవడమేనండి. సింపుల్గా అయిపోతుంది. అయిపోయిందండి. ఇలా వేగాలి. మసాలా వేగిపోగానే చామదుంపలు ఒక వంకాయ వేసేద్దాం. వేసి మంచిగా ఇలా కలుపుకొని ఇందులోనే కారం పసుపు వేసేసుకుందాం. ఇంకొకసారి ఇలా కలిపేసుకుని మంచిగా మసాలా అంతా పట్టేస్తుందండి. చామదుంపలకి వంకాయ కూడా వేస్తాం కదా, అలాగే చింతపండు పులుసు అయితే పోసుకుందాం. ఇది మాత్రం పులుసు పడుతుంది. వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుందాం. పడుతుంది, ఇది పులుసు కదా. వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకుని చిన్నగా బెల్లం ముక్క అయితే వేసుకుందామండి. చిన్న సైజు బెల్లం ముక్క. మా దగ్గర పాత బెల్లం ఉంది, అందుకే వేస్తున్నాను. ఇది కొంచెం సరిపోద్ది. చింతపండు పులుసు వేసుకుంటే కంపల్సరీ బెల్లం ముక్క అనేది వేసుకోవాలి. ఇది బాగా మరగాలండి. మూత అయితే పెట్టేసుకుందాము ఒకసారి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చామదుంపల పులుసు మంచి స్మెల్ బాగా వస్తుందండి. టమాటా, వంకాయ, పచ్చిమిర్చి వేసి చేసుకున్నాం కదా, రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే కట్ చేసానండి. అలాగే వేడివేడిగా వైట్ రైస్ చూడండి. గ్యాస్ అనేది జాగ్రత్తగా వాడుకోండి, దొరకడం చాలా కష్టమైపోతుంది. గ్యాస్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మనకి ఎంత సేవ్ అవుతాం. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.